Children, today our topic is the movement for the formation of Telangana state. 10th class law, social textbook law, 21st lesson. What is that? The movement for the formation of Telangana state. అంటే అసలు తెలంగాణ స్టేట్ ఎలా ఏర్పడింది అని తెలియజెప్పడమే ఈ లెసన్. అయితే ఇందులో మనం చూసినట్లయితే మనకేం చెప్తున్నాడు అంటే తెలంగాణ అచీవ్డ్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఇన్ ద యూనియన్ ఇండియా ఆన్ 2nd June 2014. అంటే 2014లో 2nd June రోజున మనకి ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ వాటర్, ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. దేనికోసం మనం ఈ పోరాటం అనేది జరిగింది అని అంటే ఎన్నో ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్, చాలా కష్టపడిన తర్వాత, చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత కానీ మనకి ఈ తెలంగాణ స్టేట్ అనేది ఏర్పడలేదు. మరి దేనికోసం ఈ పోరాటం జరిగింది అని అంటే ద సేక్ ఆఫ్ వాటర్, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ అంటే నీటి వనరులు మనకి సొంతం కావాలి, అంటే మన తెలంగాణ ప్రజలకి సొంతం కావాలి. ఫండ్స్, అక్కడ ఉన్నటువంటి నిధులు కూడా మనకి సొంతం కావాలి అని దానికోసం పోరాటం చేశారు. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్, అంటే తెలంగాణ పౌరులు నిరుద్యోగులై చాలామంది ఉన్నారు, వారి కోసం ఆ నియామకాలు అనేది కేటాయించాలి. తెలంగాణ పౌరులకి తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు, ఉద్యోగ నియామకాలు అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ పోరాటం అనేది చేయడం జరిగింది. ఇన్ దిస్ చాప్టర్ వి విల్ రీడ్ అబౌట్ దిస్ ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అనేది ఈ పాఠంలో మనం తెలుసుకోవచ్చు. అంటే అసలు ఈ స్లోగన్ ఏంటి అని అంటే తెలంగాణ వాటర్, ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, అంటే దీన్నే తెలుగులో మనకి నీళ్లు, నిధులు, నియామకాలు అంటారు. అంటే ఈ స్లోగన్ త్రూ ఈ పోరాటం అనేది జరగడం జరిగింది. You or your family members may have seen or even participated in this movement. అయితే మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఈ ఉద్యమాన్ని చూసి ఉన్నట్లయితే లేదా అందులో పాల్గొన్నట్లయితే డిస్కస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లాస్. ఒకవేళ మీరు ఆ విషయాలన్నింటినీ మీ తరగతి గదిలో పంచుకోవచ్చు, అంటే సంభాషణ చేసుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. వాట్ యు థింక్, ఏం ఆలోచిస్తున్నాం? Were the main reasons behind the demand for a separate state of Telangana. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం కోసం దాని వెనక ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్తున్నారు. మేక్ ఎ లిస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ దట్ యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మెంబర్స్. ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర వహించినటువంటి వాళ్ళ పేర్ల జాబితాను మీ తల్లిదండ్రులు మరియు మీ టీచర్ల సహకారంతో తయారు చేసుకోండి అని ఇక్కడ చెప్తున్నాడు. మేక్ ఎ పోస్టర్ అండ్ ఆర్ వాల్ న్యూస్ పేపర్ ఫర్ యువర్ క్లాస్ రూమ్ షోయింగ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంతేకాకుండా అలా తయారు చేసినటువంటి ఆ పట్టికను, వారి పాత్రను తెలియజేసే పోస్టర్ లేదా వాళ్ళ పోస్టర్ను తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించమని అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద మర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ విత్ ఇండియా. అంటే హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియాలో ఎలా విలీనమైంది అని చెప్తున్నాడు. డ్యూరింగ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్, హైదరాబాద్ స్టేట్ ఆర్ నిజామ్స్ డామినేట్ came into focus of attention. అంటే అసలు నిజాం సంస్థానం అనేది ఎలా వచ్చారు, అంటే నిజాం అనేది సంస్థానం ఎలా వచ్చింది అనేది మనందరికీ తెలుసు. అంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమం చివరి దశలో హైదరాబాద్ స్టేట్ లేదా నిజాం సంస్థానం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. లిసన్ స్టూడెంట్స్, 8th క్లాస్ బేస్లో, అంటే 8th స్టాండర్డ్ బేస్లో మనం చూసినట్లయితే, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం చూసినట్లయితే ఔరంగజేబు ఉన్న టైంలో ఈ నిజాం ఉల్ మిల్క్ అనే అతను సుబేదార్గా పనిచేసేవాడు. సుబేదార్ అంటే ఏంటి? సుబాకి హెడ్గా ఉండేవారు. వాళ్ళని గవర్నర్ అని కూడా పిలుస్తారు. ఇంకా కాకతీయాస్ని చూసినట్లయితే వాళ్ళ తర్వాత మనకి విజయనగరం డైనసిటీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత బహుమని డైనసిటీ కూడా వచ్చింది. వీళ్ళ ఎండ్ ఆఫ్ టైమింగ్స్లోనే ఔరంగజేబు ఏం చేశాడు అని అంటే సౌత్ ఇండియా వైపు వెళ్ళడం జరిగింది. అప్పుడే ఈ విజయనగర డైనసిటీని ఇంకా బహుమని డైనసిటీని, ఈ రెండింటిని గోల్కొండ సుల్తాను ఆక్యుపై చేయడం జరిగింది.
దానికి గవర్నర్గా ఉల్ మిల్క్ ఖాన్ని నియమించడం జరిగింది. దానికి ఒక టైటిల్ని కూడా ఇచ్చారు అప్పుడు, అది అసఫ్ జాహీ. అదేంటి ఆ టైటిల్ ఏంటి? అసఫ్ జాహీ. వాట్ ఈస్ కాల్డ్ నిజామ్స్ అని అంటే అదర్ నేమ్, నిజాంకి అదర్ నేమ్ ఏంటి అని అంటే అసఫ్ జాహీ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి అన్న, ద నిజాం వాస్ contemplating the formation of an independent state under his rule with British left of India. అయితే మనకి బ్రిటిష్ పాలకులు మన భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని నిజాం అనేది భావించడం జరిగింది. ద నేషనలిస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ వేర్ అగైన్స్ట్ దిస్. అంటే హైదరాబాద్ రాష్ట్రంలోనే మొత్తం మనకి 16 జిల్లాలు అనేవి ఉండడం జరిగింది. అయితే ఈ నేషనలిస్టులు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకించడం కూడా జరిగిందనమాట. అయితే 8 districts ఆఫ్ ద 16 districts ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కన్సిస్టెడ్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్. అంటే మన హైదరాబాద్ రాష్ట్రంలోనే 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలుగా ఉన్నాయి అని చెబుతున్నాడు అనమాట. దీస్ పార్ట్స్ ఆఫ్ కమ్ టు బి కాల్డ్ తెలంగాణ. ఈ ప్రాంతాలను తెలంగాణగా వ్యవహరించేవాళ్ళు. అయితే నేషనలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ స్ప్రెడ్స్ ఇంటూ విలేజెస్ అండ్ బిగన్ ఏ కంపెయిన్ ఫర్ ద ప్రమోషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఏ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. అంటే హైదరాబాద్లోని జాతీయవాదులు గ్రామాలకు వెళ్ళి అక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వం కోసము, ఇంకా తెలుగు భాషలో విద్య కోసము, సామాజిక సమానత్వం కోసం వాళ్ళు ప్రచారం చేసాగారు. అండ్ ఇన్ ద 19 and 20 and 30s ఆంధ్ర మహాసభ ఎంరేజ్డ్ టు ప్రమోట్ దిస్ కాజెస్. అయితే 1920, 1930 దశకాలంలో ఆంధ్ర మహాసభ ఈ కోరికను, ఈ ఆకాంక్షను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. దిస్ నేషనలిస్ట్ ఫ్రమ్ ద కోస్టల్ ఆంధ్ర ఆల్సో సపోర్టెడ్ దిస్ మూమెంట్ ఇన్ ద 1940. దాని తర్వాత 1940లో కూడా ఈ ఉద్యమానికి కోస్తాంధ్రలోని జాతీయవాదులు కూడా మద్దతు అనేది తెలపసాగారు. అయితే సూన్ ద మూమెంట్ ఆల్సో టుక్ అప్ ఇష్యూస్ రిలేటింగ్ టు land reformers and opposed the rule of Doras and who had the supported from the Nizams and the Razakars. అయితే దాని తర్వాత ఈ మద్దతు ఇలా తెలిపిన తర్వాత ఆ ఉద్యమంలోనే భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను కూడా చేపట్టి నిజాము ఇంకా రజాకారులు ఎలాంటి అంటే వాళ్ళ మద్దతు ఉన్నటువంటి దొరల పాలనను వ్యతిరేకించడం కూడా జరిగింది దీంతో పాటు. అయితే ఈ విధంగా in use of these internal strips of the government of India and the Jawaharlal Nehru prime ministership. అయితే ఈ అంతర్గత ఘర్షణ మొత్తం ఈ అంటే కొట్లాట, ఈ గొడవలన్నీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న భారత ప్రభుత్వం పోలీస్ చర్య అంటే ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరగడం జరిగింది. అండర్టుక్ పోలీస్ యాక్షన్ అండ్ ఇన్ష్యూర్డ్ ద మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ విత్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి భారత ప్రభుత్వం పోలీస్ చర్య చేపట్టి ఇండియాలో హైదరాబాద్ రాష్ట్రం కలిసేటట్టుగా చేయడం జరిగింది. యూ హ్యావ్ రీడ్ అబౌట్ దీస్ ఇన్ క్లాస్ 8th క్లాస్లో మీరు ఇదంతా చదువుకున్నారు. ఎట్ ద టైమ్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్స్ వేర్ పార్ట్స్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. తర్వాత అప్పుడు కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. అయితే సూన్ ఏ మూవ్మెంట్ స్టార్టెడ్ ఫర్ సెర్టింగ్ ఎ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ఆల్ ద టెరిటరీస్ ఇన్ విచ్ తెలుగు వాస్ స్పోకెన్. అంటే ఆ తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఏపీ స్టేట్ అనేది ఏర్పాటు చేయడం కూడా చేయాలి, ఏపీ ఒక స్టేట్ లాగా ఏర్పాటు చేయాలి అని కూడా ఒక ఉద్యమం అనేది తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. అండ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒప్పందం అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. There were 3 district regions with spoken Telugu languages. తెలుగు భాష మాట్లాడే 3 విభిన్న ప్రాంతాలు అనేవి ఉండడం జరిగింది. దీస్ ఇంక్లూడెడ్ తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ.
ఇంకా ఇవి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ అనే దానిగా విభజించబడింది. బిసైడ్స్ డిఫరెంట్ 3 regions ఆల్సో హ్యాడ్ డిఫరెంట్ కల్చర్ అండ్ ఐడెంటిటీస్. ఈ 3 ప్రాంతాల్లో మాట్లాడే భాష తెలుగే అయినా కూడా వాటి మాండలికాల్లో అంటే వాటి రీజన్స్లో తేడాలు ఉండటమే కాకుండా భిన్న సంస్కృతులు అంటే డిఫరెంట్ కల్చర్స్ అస్తిత్వాలు కూడా ఉండడం జరిగింది, అంటే ఐడెంటిటీస్ కూడా ఉండడం జరిగింది అని చెప్తున్నారు. ద తెలంగాణ లాంగ్వేజెస్ వాస్ డ్రాన్ ఫ్రమ్ an inclusive folk tradition which included tribal languages and Dakkani Urdu, Kannada and Marathi, while the languages of coastal Andhra Pradesh and Andhra was more influenced by Sanskritized usages. ఇంకా ఏంటి గిరిజన భాషలు అయినటువంటి దక్కన్ ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషల్లో మిళితమైపోయినాయి. జానపద సాంప్రదాయం నుండి కూడా ఫోక్ లాంగ్వేజెస్ ఫోక్ కల్చర్ నుండి కూడా తెలంగాణ భాష అనేది రూపొందడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ద కల్చర్ ఆఫ్ తెలంగాణ వాజ్ హవెవర్ ఏ కాంపోజిట్ వన్ అండ్ వాజ్ డ్రాన్ ఫ్రమ్ ద ముస్లిం డెలైట్ అండ్ ఆర్టిసనల్ ట్రైబల్ అండ్ మైగ్రెంట్ కమ్యూనిటీస్ అని చెప్తున్నారు. అంటే కోస్తాంధ్ర తెలుగుపై సంస్కృత భాష ఉపయోగం యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇక తెలంగాణ వాజ్ హవెవర్ కంపోజిట్ అండ్ ముస్లిం డెలైట్ ఆర్టిసన్ అంటే ఏంటి, ఇక్కడ ముస్లిం దళిత చేతి వృత్తుల వాళ్ళు, ఇంకా గిరిజనులు, వలస సముదాయాలు, ట్రైబల్ వాళ్ళు, ఇంకా వీళ్ళందరి దగ్గర నుంచి తెలంగాణ ఇదంతా సంస్కృతి, వీళ్ళందరి సంస్కృతి అంతా తెలంగాణది అని చెప్పడం జరిగింది. ద సోషల్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ వాజ్ డిస్ట్రిక్ట్ ఇన్ that it had larger proportions of tribal languages, tribal people, backward castes and Muslims as compared to the other regions. అంటే ఇంకా ఇతర ప్రాంతాలు ద సోషల్ ప్రొఫైల్స్ ఇంకా మనం చూసినట్లయితే ఇతర ప్రాంతాల కంటే ముస్లింలు, వెనుకబడినటువంటి కులాల వాళ్ళు, బ్యాక్వర్డ్ కాస్ట్ అండ్ గిరిజన ప్రజలు ఎక్కువగా, అంటే ట్రైబల్ పీపుల్స్, గిరిజన ప్రజలు అంటే ఎవరు, ఈ ట్రైబల్ పీపుల్స్ అండ్ ట్రైబల్ వెనుకబడినటువంటి కులాల వాళ్ళు, బ్యాక్వర్డ్ కాస్ట్. తెలంగాణ సామాజిక చిత్రం అనేది చాలా భిన్నంగా ఉండేదంటే డిఫరెంట్గా ఉండేదన్నమాట అదర్ రీజన్స్ తోటి కంపేర్ చేసినట్లయితే. హిస్టారికల్లీ ద కోస్టల్ రీజన్స్ హ్యాడ్ ఎ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంస్కృత్ కల్చర్ అండ్ దెన్ తెలంగాణ. చారిత్రకంగా చూసినట్లయితే తెలంగాణలో కంటే కోస్తా ప్రాంతంలో సంస్కృత భాష అనేది, దాని సంస్కృతి ప్రభావం అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ వచ్చేది. దే వేర్ ఆల్సో అండర్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ ద బ్రిటిష్ అండ్ హ్యాడ్ యాక్సెస్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ 19th century. అంటే ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ చూసినట్లయితే బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన కింద ఉండడం వల్ల 19th century నుంచి మనకి ఇంగ్లీష్ అనేది అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ద కోస్టల్ రీజన్ హ్యాడ్ అండర్గాన్ ఎ ర్యాపిడ్ మోడర్నైజేషన్ ప్రాసెస్. ఆ విధంగా ఆ ప్రాంతం వేగంగా ఆధునికీకరణ అంటే కొత్త ప్రక్రియకు లోనైంది అని కూడా మనం చెప్పవచ్చు. మోడర్నైజేషన్ ప్రాసెస్లో అయ్యింది. నెక్స్ట్ ఇన్ కంట్రాస్ట్ తెలంగాణ అండర్ ద నైజామ్స్ అండ్ పుష్ ఉర్దూ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. దానికి విరుద్ధంగా నిజాం పాలనలోని తెలంగాణలో బోధన భాషగా ఈ ముస్లిమ్స్ నిజామ్స్ పరిపాలన చేయడం వల్ల ఏం చేశారు, ఉర్దూను బలవంతంగా అమలు చేశారు. అంటే కంపల్సరీ ఉర్దూ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళు బలవంతం చేయడం జరిగింది. ద సేమ్ ప్రాసెస్ వాజ్ స్లో ఇన్ ప్రమోటింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్. ఇదే ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియ కారణంగానే మనకి ఆధునిక విద్యకు మోడర్న్ ప్రాసెస్ అన్నమాట. మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ఆధునిక విద్యకు ప్రోత్సాహం అనేది అంతగా లభించలేకపోయింది. ఎందుకనంటే నిజామ్స్ ఎక్కువగా వాళ్ళ ఉర్దూ అంటే వాళ్ళ భాషని, వాళ్ళ మదర్ టంగ్ని తెలంగాణ ప్రజల మీద రుద్దేవాళ్ళు అనమాట. దానివల్ల ఎక్కువ
ప్రాముఖ్యత అంటే మోడర్నైజేషన్ లాంగ్వేజెస్కి అంటే మోడర్నైజేషన్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రోత్సాహం అనేది లభించలేదు, ఎంకరేజ్మెంట్ అనేది లేదు. ఇన్ 1948 తెలంగాణ లిటరసీ రేట్ వాస్ ఓన్లీ 9%, స్పెషల్లీ ఉమెన్ లిటరసీ వాస్ ఓన్లీ 4%. 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత అనేది 9% మాత్రమే ఉంది. కానీ స్పెషల్గా చూసినట్లయితే లేడీస్లో అయితే స్త్రీలలో అక్షరాస్యత అనేది లిటరసీ. కోస్టల్ ఆంధ్ర వాజ్ మెయిన్లీ ఏ ప్లెయిన్ రీజన్ కన్సిస్టింగ్ ఆఫ్ డెల్టాస్ అండ్ విత్ వెల్ డెవలప్డ్ కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్. అయితే ఈ కోస్టల్ ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా డెల్టా ప్లెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. డెల్టా ప్రాంతాలు చాలా ఎక్కువగా కలిగి ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది, కెనాల్స్ అనేవి అంటే కాలువలు, కెనాల్స్ అంటే ఏంది ఇక్కడ కాలువలు చాలా బాగా సమృద్ధిగా వాటర్ అనేది ఎక్కువగా కాలువలో వాటర్తో నిండి ఉంటాయన్నమాట. తెలంగాణ వాస్ డ్రై ప్లాటూ రీజన్స్ విచ్ డిపెండ్ అపాన్ రైన్ఫెడ్ అగ్రికల్చర్. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పీఠభూముల్లో అంటే డ్రై ప్లాటూస్ ఏంటి, పీఠభూముల్లో ఎక్కువగా వర్షాధారం మీద రెయిన్ఫెడ్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయన్నమాట. అంతేకాకుండా యానిమల్ హర్డింగ్ అండ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫ్రమ్ ఫారెస్ట్, ఇంకా పశు సంపద అంటే పశు పోషణ మీద ఎక్కువగా ఈ తెలంగాణ ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా ఇంకా ఏం చేస్తారు అడవుల్లో అంటే హంటింగ్ అనేది బాగా చేస్తారనమాట. దేనికోసం చేస్తారు, ఆహార సేకరణ కోసం చేస్తారంటే ఫుడ్ కోసం, ఫుడ్ గ్యాదరింగ్ కోసం అనేది చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడంతా ఈ తెలంగాణ పీఠభూములంతా మెట్ట ప్రాంతాలు ఇవన్నీ వీటి మీద ఆధారపడి డిపెండ్ అయి ఉంటాయి. ద అండ్యులేటింగ్ టెరెన్స్ వాస్ used to build tanks and this water was used to cultivating a variety of crops. ఇంకా ఏం చేస్తారు ఇక్కడ మిట్ట పల్లాలు ఉండేటటువంటి ప్రాంతంలో చెరువులను నిర్మిస్తారనమాట. కెనాల్స్ని అక్కడ ఫామ్ చేసే ట్యాంక్స్ అంటే వాటర్ వచ్చేటటువంటి వర్షపాతాన్ని మొత్తము అక్కడ స్టోరేజ్ చేయడానికి అక్కడ చిన్న చిన్న చెరువులను నిర్మిస్తారు. ఆ నీటిని ఇంకా ఏం చేస్తారు, వెరైటీ ఆఫ్ క్రాప్స్ అంటే రకరకాల పంటలని పండించడానికి ఆ నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకు, ఆ చెరువులను నిర్మించి ఆ చెరువుల్లో ఉన్నటువంటి వాటర్తో అక్కడ రకరకాల పంటలను పండించడం జరుగుతుంది. డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ కోస్టల్ ఆంధ్ర వాజ్ మోర్ డెవలప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ అగ్రికల్చర్. ఇంకా బ్రిటిష్ కాలంలో అంటే డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ అన్నాం కదా, అంటే బ్రిటిష్ కాలంలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయము, ఇంకా వాణిజ్యము, ఇంకా ఇండస్ట్రీస్ పరిశ్రమలు కూడా ఎక్కువగా ఈ కోస్తా ఆంధ్రాలో బాగా అభివృద్ధి అనేది డెవలప్ అనేది జరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ హ్యాడ్ గ్రేట్ పొటెన్షియల్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ద important rivers flowed through it and it had very rich minerals and deposits it and forests. అంటే అంతేకాకుండా ఇంకా అదే టైంలో తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందంట, ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నదులు ఎక్కడైతే ఫ్లో అవుతూ ఉన్నాయో అక్కడ చాలా విస్తారమైనటువంటి అంటే ఏంది ఇక్కడ త్రూఅవుట్ మొత్తం చాలా ఎక్కువ ఖనిజ సంపద మినరల్స్ అనేవి ఎక్కువగా అక్కడ దొరికేవన్నమాట. అటవీ భూములతో కూడా తెలంగాణ అభివృద్ధి చెందడానికి మొత్తం ఇదంతా మినరల్స్ కానీ డిపాజిట్ అంటే ఇవన్నీ ఫారెస్ట్లో అంటే ఈ అడవుల్లో ఇటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఫర్ దిస్ రీజన్ the rich people of coastal areas were need to invest in Telangana to make use of its resources. అంటే దీని కారణంగానే తెలంగాణ వనరులను ఉపయోగించుకోవడానికి అక్కడ పెట్టుబడులు అనేవి పెట్టడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి తీవ్ర ఆసక్తి అనేది కనబరిచే వాళ్ళు అనమాట చాలామంది. ఎందుకు అని అంటే ఇక్కడ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఇంకా మినరల్స్ ఇవన్నీ ఎక్కువగా లభించడం వల్ల చాలామంది పెట్టుబడిదారులు కూడా దీని మీద ఇక్కడ కోస్తా ఆంధ్రాలో ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది, ఇన్వెస్ట్ చేయడానికి. And therefore the demand for Vishalandra came from Andhra region. తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి విశాలాంధ్ర అన్న కోరిక ముందుకు రావడానికి కూడా ఇదే అవకాశం అని మనం చెప్పవచ్చు.